జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇంకా సో బుద్ధి అంత తొందరగా మార్చుకునే నైజం కాదు వాళ్ళది. అదే కాకుండా ఫేస్ సేవింగ్ మెషర్ కింద కూడా వాళ్ళు చేస్తారేమో అనిపిస్తుంది. బట్ మనం ఇంకా కూడా నాన్ ఎస్కలేటరీ మోడ్లోనే, అంటే రియాక్టివ్ మోడ్లో ఉన్నాం. వాళ్ళు ఏదైనా చేస్తే మన దానికి రియాక్టివ్గా ఉంది. ఇంకా కూడా మన సివిలియన్స్ టార్గెట్ లేకుండా, వాళ్ళ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చాలా జాగ్రత్తగా మెజర్డ్గా చేస్తున్నారు అటాక్స్. సో ఇవాళ చూద్దాం ఏమవుతుందో, వాళ్ళు ఎలా అటాక్ చేస్తారు. గత రాత్రి డ్రోన్స్తో నింపేశారు అసలు కంప్లీట్గా. అంటే 36 సిటీస్ని టార్గెట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అందుట్లో 16 మంది, అందుట్లో 5 పసిపిల్లలు, 3 మహిళలు. అంటే అది చాలా దారుణమైన విషయం. ఇవాళ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ పాక్ డిప్లొమాట్ ఒక ఆయన ఒక మాట అన్నారు, మా వైపు 36 మంది చనిపోయారు అని. ఆ 36 మంది చనిపోయిన ఆధారం ఏంటి అంటే చూపించరు. మనకి తెలిసి దాంట్లో ఉగ్రవాదులే ఉన్నారు. వాళ్ళ కాఫిన్ మీద ఫ్లాగ్ కప్పుతారు, పాకిస్తాన్ ఫ్లాగ్. ఆర్మీ జనరల్స్ అందరూ వెనకాల నిలబడి చేస్తున్నారు. UN డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు పక్కనే నిలబడి ఆయన చదువుతున్నాడు ఇస్లామిక్ వర్సెస్. సో సిబ్లీ గారు ఎలా చూడాలండి దీన్ని? సార్ మీరు ఒకటి గమనించాలి సార్, ఇక్కడ చూడండి, ఎవరో ఒకరు నుంచున్నారు చెప్తున్నారు అని చెప్పి కాదు. 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అని చెప్పేసి స్వయాన ఆనోళ్లే ఒప్పుకున్నాయి. మళ్ళీ ఇదంతా అసలు ఇది మన అబ్జర్వేషన్ కాదు, స్వయంగా వాళ్ళ నోటి నుంచి వాళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మేము పాకిస్తాన్ తో మాకు యుద్ధం లేదు, పాకిస్తాన్ తో యుద్ధం చేయట్లేదు. కాదండి, అక్కడ పౌరులు తిరగబడుతున్నారట, నిజమేనాది? అంటే గత 4 తిరగబడక ఇంకేం చేస్తారు చెప్పండి? కాదు వాస్తవం, అది కాదు వాస్తవమేనది. అంటే ఆ పరిస్థితి రాకుండా వీళ్ళు ఏదో రకంగా యాక్టింగ్ చేస్తున్నారు. మేమేదో ఇరగదీస్తున్నాం అని చెప్పేసి ఒకటి. రెండోది కంప్లీట్ గా ఫేక్ ప్రచారాలు. మేము అక్కడ ఎప్పుడో జరిగినటువంటి సంఘటన 2017లో 2016లో ఏదైతే దీనికోసం ప్రాక్టీస్ కోసం ఉపయోగించినటువంటి వీడియోస్ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి చూపించుకునే వాళ్ళు ప్రధాని స్వయంగా అరే ఇలా జరిగింది కదా, ఇదంతా జరిగిందని చెప్తే వీడియోస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అంటే సోషల్ మీడియాలో ఉన్నాయి చూసుకోండి అంటాడు. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ ఫెలోస్ వీళ్ళు, ఎంత అబద్ధాన్ని ఎంత స్పష్టంగా వారు మొత్తం కూడా తీసుకెళ్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజున రాత్రి ఏం జరిగింది ఏం జరగదు అనేది తీసి పక్కన పెడితే సార్, భారతదేశం మట్టుకు యుద్ధ నీతిని చాలా స్పష్టంగా అమలు చేస్తుంది. ఆ యుద్ధ నీతి ఏంటంటే ఎంత మేరకు వారు దాడి చేస్తున్నారో అంత మేరకే మనం మా దగ్గర నుంచి దాడి జరుగుతుంది, అంతేగాని దానికన్నా మించి మన వాళ్ళు చేయట్లేదండి. ఇది ఇక్కడ గమనించాలి. సేమ్ డొమైన్ లో సేమ్ ఇంటెన్సిటీ విత్ సేమ్ అఫెన్సివ్ సిస్టమ్ ని వీరు ఇది చేస్తూ ఆ యుద్ధ నీతిని ఫాలో చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇదంతా తీసి పక్కన పెట్టి డైరెక్ట్ గా 1-to-1 దిగిపోయారు అనుకోండి, వీళ్ళకి ఇంకా అయిపోయింది. 24 hours ఇస్ మోర్ దాన్ సఫిషియంట్ ఐ థింక్. వీళ్ళు పాకిస్తాన్ లోపలి పరిస్థితి అయితే వాళ్ళ ఎంపీలు, దాని తర్వాత పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆల్రెడీ ఊరు బదిలిసి పారిపోయి ఉన్నారు. ఎక్కడున్నారంటే వాళ్ళందరూ అమెరికాకిను లండన్ కి చెక్కేశారు. కాబట్టి వీరేంటంటే సార్ ఇందులో చాలా స్పష్టంగా ఏంటంటే ప్రజల్లో తిరుగుబాటు అనేది మొదలవుతుంది అతి త్వరలో. ఆల్రెడీ ఆ డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూడండి, మీరు ఇందాకే చెప్పాను నేను మీకు, ఇప్పుడు ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కానీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి యాజ్ ఎ నేచర్ గా యూనిట్ అవుతాం. కానీ ఇక్కడ ఆర్మీకిను పొలిటికల్ లీడర్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళిద్దరికి పడదు అసలు ముందు.